హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు ఇప్పుడు ఆగస్ట్ 8న అలంకార్కి అయితే వచ్చేసాం ప్రీమియర్కి, అతడు ప్రీమియర్స్కి. సో మీరు చూస్తూ ఉంటే మొత్తం థియేటర్ మొత్తం ఫుల్గా ఉంది. ప్రీమియర్స్కి కూడా ఈ రేంజ్లో వస్తున్నారంటే బాబు రేంజే వేరని మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉండిద్ది. అండ్ పోయినసారి లాగా మా సిస్టర్ని కూడా తీసుకొచ్చాను, సిగ్గుపడుతుంది. అందరూ అనుష ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బాలేదు అయినా కానీ సినిమా అంటే జై బాబు అంటే మోటివేషన్ ఇంకా ఎన్నో. సో లోపల సెలబ్రేషన్స్ అయితే అదిరిపోతాయి. 104 ఫీవర్ ఉంది, ఆయన కూడా వచ్చా. వెళ్ళిపోదాం లోపలికి. నిమిషాలు లెక్క కాదు, కూర్చో. సీఎం చూడాలి, లక్ష మంది జనం. సాంబార్ తప్పుగా ఉంది. క్లాస్ మార్చండి. సాంబార్ అయితే మంచిగా ముంచి తినేస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఆపరేషన్ అనుకుంటున్నావా? అలాగే గిన్నె ఆపరేషన్ తెలుసు. మీకు చెప్పి డబ్బులు కట్టినాయా? వీళ్ళు ఎంత ఖర్చు చెప్పారు? రేపు పార్థుల్, నేను రాత్రి పోతారు గారింటికి రాముడు హనుమంతుడు వచ్చేళ్ళారంటే తెలుసా? ఎవరు అనుకుంటున్నావా? మనమే సీతరాయణ రాముడు, తోకాయన హనుమంతుడు.
హ్యాపీ బర్త్డే బాబు. హ్యాపీ బర్త్డే బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు. సో గాయస్, బాబు రిలీజులకి నా సిచ్యువేషన్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బాబు. సో గాయస్, మూవీ ఇంకా రన్నింగ్ లో ఉండి కూడా మేమైతే బయటకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బయట డీజే అండ్ కేక్ కటింగ్స్ అయితే జరుగుతున్నాయి, అవి మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా ప్రీమియరే కాబట్టి వెళ్ళిపోతున్నాము. బాబు బర్త్డేకి, బాబు రిలీజ్కి నా సిచ్యువేషన్ ఇలా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ జ్వరం వల్ల ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నాకు తెలుసు ఈ వ్లాగ్ మీకు అంత వైబ్ అయితే ఏముండదు, కానీ రేపు మార్నింగ్ ఇంకా నాకు జ్వరం ఉన్నా ఏమున్నా సరే ఫుల్ వైబ్ అయిపోదాం. సో చూసిన వాళ్ళందరూ కూడా నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అండ్ కిందకి వెళ్ళాక అక్కడ వీడియోస్ కూడా పెడతాం, సరేనా?